జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మీలో ఎవరైనా కన్నీళ్లతో, కలవరాలతో, దుఃఖంతో విలపిస్తూ ఉన్న స్థితిలో ఉన్నారా? కలవరపడకండి. ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం. అంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్పగలరు అని అంటారా? మనం ఆరాధించే దేవుడు క్షేమానికి ఆధారుడైన దేవుడు. మానవాళి క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుణ్ణే నీవు ఆశ్రయించిన తర్వాత, ఆ దేవుడే నీవాడైన తర్వాత నీవు క్షేమంగా ఉండక ఇంకెవరు క్షేమంగా ఉంటారు? ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు. ఈ కరువు, కన్నీళ్ళు, కలవరం కొంతకాలమే. నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే యేసు నామం పేరిట నిన్ను వెంబడించునుగాక. మంచిది. ఒక చిన్న మాట, తమ్ముడు, చెల్లి, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదివారా? అవును, నిన్నటి దినం కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో? ఈ దినం అరుణోదయపు దినాన లేచి ఎంతమంది అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ రాయండి. మిమ్మల్ని ఏదో భక్తిపరులు అని ప్రజెంట్ చేయటానికి కాదు, మీ ప్రార్థన జీవితాన్ని స్ఫూర్తిగా తెచ్చుకొని ఇంకా అనేక మంది ప్రార్థన కొరకు పురికొల్పబడాలి అనే ఆశతో కామెంట్ బాక్స్లో రాయమంటున్నాను. రాయండి. మంచిది. మరోసారి మీ ప్రార్థన సహాయాన్ని కోరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రాగల దినాల్లో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భార హృదయంతో కదులుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా వచ్చే వారం 15, 16, 17 తారీఖుల్లో కామారెడ్డి టౌన్లో 3 దినాలు సువార్త సభలు ఉన్నాయి. ప్రార్థించండి. అలాగే ఫిబ్రవరి నెల 7, 8, 9 తారీఖుల్లో మెట్రో గ్రౌండ్స్ హైదరాబాద్ కూకట్పల్లి నందు 3 రోజులు సువార్త సభలు. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ప్రార్థన సహాయాన్ని కోరి మరి ముఖ్యంగా మీకు తెలియచేస్తున్నాం. ప్రార్థిస్తారు కదూ? థ్యాంక్ యూ. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, సమస్యలు ఎదురైనప్పుడు ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి, ఈ విషయం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో సాగుతున్న దినాలు. ఐగుప్తును విడిచి కనాను వైపు వెళ్తున్నారు. క్రైస్తవ సంఘమా, మీరు నేను కూడా లోకమనే ఐగుప్తును విడిచి పరలోకం అనే కనాను వైపు మనం ప్రయాణమే వెళ్తున్నాం. అయితే ఒకటి నమ్మండి, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం ఎంతో మన విశ్వాస ప్రయాణం కూడా అంతే. ఇప్పుడే మారా, మరి కొద్దిసేపటి తర్వాత మాధుర్యం. ఇప్పుడే ఒక అద్భుతం, మరి కొద్దిసేపటి తర్వాత దాహార్తితో అల్లాడే పరిస్థితి. తినటానికి పిడికెడు అన్నం దొరకని పరిస్థితి. అంతలోనే సమృద్ధి. ఇలాంటి మార్గం గుండా ఇశ్రాయేలీలు నడిచినట్లుగా మీ జీవితమైనా నా జీవితమైనా
సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల మధ్యలో వాటిని పరిష్కరించగలిగే దేవుడున్నారు, అద్భుతాలు చేయగలిగిన దేవుడున్నారు. సమస్యలు నా జీవితానికి కొత్త ఏమీ కాదు. మరి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఏం చేశారు? బైబిల్లో ఎక్కువగా పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలీయులేమో సమస్యలు ఎదురైనప్పుడు దేవుని మీద సనిగారు. దైవజనుడైన మోషే మాత్రం సనగకుండా సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పలు చోట్ల మనం చూస్తాం. మెట్టుకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. 3వ వచనం 4వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సనుగుచు, ఇందెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు. విన్నారా? బైబిల్లో ఎక్కడ చూసినా ఇశ్రాయేలీయులు అద్భుతాలు చూశారు. ఆ అద్భుతం తర్వాత ఏదైనా సమస్య వస్తే వాళ్ళకున్న అలవాటు ఒకటే, సనగటం. మోషే మీద, దేవుని మీద సనుగుడు 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 సనుగుడు. జరిగిందేంటో తెలుసా? సనుగుడున్న చోట సంహారకుడు ప్రత్యక్షమై కొన్ని వేల మందిని ఆ సంహారకుడు చంపుతూ వెళ్ళిపోయాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా కుటుంబంలో సరిగ్గా పోషించబడలేని స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు, అనారోగ్యాల గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మీరు కూడా దేవుని మీద సనుగుతున్నారా? తమ్ముడు, చెల్లి, రాత్రి కూడా ప్రార్థనకు మోకరించడానికి మనస్సు రాక, ఏం దేవుడండి, ఏం ప్రార్థన అండి, ఇంత కన్నీరు కార్చాం కానీ దేవుడు మాకేం ప్రతిఫలం ఇచ్చాడండి, ఇంత ఏడ్చినా ఇంత ఉపవాసం ఉన్నా సమస్యలుగానే ఉన్నాయి కదండి, ఇంకేమైనా ఏడ్చేది, ఇంకెంతని ప్రార్థన చేసేది, ఇంకెంతని మొరపెట్టేది? రాత్రి దేవుని మీద సనిగినట్టున్నావు కదూ, నిన్నటి దినం దేవుని మీద సనిగినట్టున్నావు కదూ. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తమ్ముడా, చెల్లి, సనుగుతున్నావా? వింటున్నారా? సనిగితే సనుగుడున్న చోట సంహారకుడు సంచరిస్తూ ఉంటాడు, సాతాను సంచరిస్తూ ఉంటాడు. నా ప్రార్థన, నా చేతులెత్తి దీవిస్తున్నాను, మన ఇళ్లలో సంహారకుడు సంచరించకూడదు. సజీవుడైన దేవుడు సంచరించాలి, ఆత్మదేవుడు సంచరించాలి, పరిశుద్ధాత్ముడు మన గుడారాల్లో సంచరించాలి. సమస్య ఎదురైనప్పుడు దేవుని మీద సనగొద్దు, అలాగని మనుషుల మీద సనగొద్దు. భర్త వైపు చూసి, ఏమంటా నువ్వు నాకు దొరికేవో, ఏమంటా నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా జీవితం ఎట్టయిపోయింది, ఏమంటా నిన్ను కట్టుకున్నాను, ఒకప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో నా బతుకెట్టుండేదో తెలుసా? నడి మంచం దిగనిచ్చేవాళ్ళు కాదు, మా అమ్మ దిగనిచ్చేది కాదు, మా తమ్ముళ్ళు దిగనిచ్చేవాళ్ళు కాదు, అన్నీ మంచం దగ్గరికే వచ్చాయి. రాణి ఏంటంట, రాణిలాగా బతికిన దాన్ని ఇప్పుడు రాణి బ్రతుకెట్టయిపోయింది అని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మీద సనిగేటువంటి భార్యలు, కొంతమంది భర్త మీద సనుగుతున్న భార్య మీద సనుగుతున్న భర్తలు ఏమంటారు తెలుసా? మహాతల్య, ఏమంటా నువ్వు అడుగు పెట్టావో, నువ్వు అడుగుపెట్టింది మొదలుకొని నా దీపం ఆరిపోయిందమ్మా. అంతకు మునిపేదో ఎలిగినట్టు, ఎలిగింది లేదు, చచ్చింది లేదు. ఈ సనుగుడు కార్యక్రమం, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఏమంటా నువ్వు తగలడ్డావో, ఏమంటా నా జీవితంలో అలుగు పెట్టావో, సనుగుడు సనుగుడు సనుగుడు. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య
మా ఆయన భోజనానికి కూర్చున్నాడంటే గడగడగడ వణకాల్సిందే. ఎందుకమ్మా? టిఫిన్ పెట్టినా సనుగుతాడు, సనుగుతూ ఉంటాడు. పచ్చడి వేసావు, ఎంత ఉప్పు ఎందుకు వేసావు, ఎంత కారం ఎందుకు వేసావు, ఎంత నూనె ఎందుకు పోసావు, ఎంత డ్రైగా ఎందుకు వేపావు, సనుగుతూ ఉంటాడన్న. సరే ఉప్పు ఎక్కువైంది అన్నాడని ఉప్పు తక్కువ వేసామనుకో, ఉప్పు ఎందుకు తక్కువైంది, మరి ఎంత పచ్చిగా ఫ్రై చేస్తే అట్ట ఎవడు తింటాడు అన్న? భోజనానికి కూర్చున్న, టిఫిన్కి కూర్చున్న సనుగుతూ ఉంటాడు. కరివేపాకు వేస్తే ఎన్ని కరివేపాకు ఎందుకు వేసావు, ఎంత కొత్తిమీర ఎందుకు వేసావు, సరే తక్కువ వేస్తే అసలు కొత్తిమీరే లేదు, కరివేపాకే లేదు, సనుగుడు అన్న. ఆవిడ అంటది, భర్తకు పేరు పెట్టిందట సనుగుల మహారాజు అని. బా, ఏ మహారాజు చెప్పండి, విజయనగరం మహారాజు కాదు, బొబ్బిలి మహారాజు కాదు, పల్నాటి మహారాజు కాదు, సనుగుల మహారాజు అని పేరు పెట్టిందట. సనుగుడు అన్న, సనుగుడు. ఎప్పుడు భోజనానికి కూర్చున్నారంటే సనుగుడు. ఉప్పు ఎక్కువైంది, పలచగా కలుపుకుంటే పోలేదానా? ఉప్పు ఎక్కువైంది. ఉప్పు అది ఒక పెద్ద సబ్జెక్టా? పలచగా కలుపుకుంటే పోలా. అమ్మ రేపు ఉప్పు తక్కువై అంటే పోలా. ఉప్పు తక్కువైంది, కొంచెం జల్లుకో, అయిపోయా. ఎంత కరివేపాకు ఎందుకు వేసావు, ఎంత ఉప్పు ఎందుకు వేసావు, ఎంత నూనె ఎందుకు పోసావు, పద్దాకలు సనిగి తెలుసా? సనుగుడున్న చోట సంహారకుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. దైవజనమా, సనుగుడు ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు దేవుణ్ణి అడగాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవా, ఈ సమస్యను భరించటానికి కావలసిన శక్తి నాకు దయచే. సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దైవజనమా, నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో రోగాన్ని అనుభవించాడు. సమస్యలు రాని భక్తులు ఎవరు? ప్రతి భక్తునికి సమస్య వచ్చాయి. చెల్లి, నీ జీవితంలో సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు దానికి పరిష్కారం. దేవా, దీన్ని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయని నువ్వు అడిగితే, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకటం దేవుడు నేర్పుతాడు. ఇది ఈ దేవునిలో ఉన్న గొప్పతనం. అపోస్తులైన పౌలు గారు నిజంగా అది ముద్దాడే మాట. ఆ మాటను క్రైస్తవ సంఘం నిజంగా సరిగ్గా అర్థం చేసుకుంటే మన కుటుంబాల్లో సనుగుడు ఉండదు. దేవుడు నన్ను ఎందుకెలా చేశాడు ప్రశ్న మనకు ఉండదు. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా బ్రతుకుతాం. చూడండి, పౌలు మహాశయుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఎంత చక్కటి మాట మాట్లాడతారో చూడండి. అపోస్తుడైన పౌలు వారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఏంటట? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఓహో, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. బా, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు గ్రేట్ అని, దేన స్థితికి ఇచ్చిన తర్వాత ఏం దేవుడు, ఈ దేవుడు, ఏం ప్రార్థన, ఏం ఉపవాసం, ఏం దేవుడు ఈ మాయదారిది. ఇట్లాంటి మాట అన్న బ్యాచ్ కాదు నేను. పౌలు గారు అంటాడు, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా
ఆ స్థితిలో బ్రతకటం నేను నేర్చుకోవటం కాదు, దేవుడు నాకు నేర్పాడు. ఇది ఎలా సాధ్యమో తెలుసా? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు. బా తమ్ముడు, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నావు, చెల్లి గవ్వలేని రోజు కూడా ఆనందంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? మీరు అంటారు, మీరు భలేవాళ్ళన్నా, డబ్బు లేనప్పుడు ఎట్లా ఆనందంగా బ్రతుకుతావన్నా? మరి పౌలు బ్రతికాడే. ప్రమోషన్ వచ్చినప్పుడు ఆనందపడ్డావు, డిమోషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా అంటారంటే, మీరు భలేవాళ్ళన్నా, డిమోషన్ వచ్చినప్పుడు ఎట్లా ఆనందపడతావన్నా? మరి పౌలు ఆనందపడ్డాడే. క్రీస్తు నిన్ను బలపరిస్తే ఏ స్థితిలోనైనా బ్రతకటం నేర్చుకుంటావు, సనుగుడు ఉండదు. బిర్యానీ తిన్న నీ బ్రతుకులో, సొంత ఇంట్లో ఉన్న నీ బ్రతుకులో చివరికి కారపు మెతుకులు కూడా గతి లేక, చిన్నతనంలో జ్ఞాపకం, అన్నంలో నీళ్లు పోసుకొని బెల్లపు మొక్కేసుకొని నంచుకొని తిన్నటువంటి వాళ్ళం. అన్నా మీకు తెలుసా? బెల్లపు మొక్క, ఉల్లిగడ్డ ఒట్టానంలో నీళ్లు పోసుకొని. కానీ అద్భుతం తెలుసా, కొన్నిసార్లు అనిపిస్తుంది బిర్యానీ కూడా అంత రుచి ఉండదండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే, చిన్నప్పుడు పచ్చికారంతో ఏమంటారు దాన్ని, గొడ్డుగారమా? గొడ్డుగారం కాదు చిన్న, పచ్చికారం, పల్లి నూనె పోసి ఉల్లిపాయలతో ఏమంటారు అన్నది, రోట్లో తెచ్చేవాళ్ళు. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు అది గుర్తొస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. చిన్నప్పుడు ఏమి లేదండి, అసలు ఏమి లేవు, ఈ మటను గిట్టను అవి ఇవి ఏమి లేవు. ఊరక గొడ్డుగారం పచ్చికారం వేసి దాని పేరు నాకు, మీకు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి. ఏమంటారు, ఉల్లిపాయలతో పచ్చి నూనె పోసి అసలు ఎట్లుండేదంటే అట్లుండేది. నేనంట బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి కానీ చివరికి ఇల్లు లేక నడివీధిలో ఆరు బయట పండుకున్న నీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా? ఈ చిన్న గదిలో పడుకుంటే నక్షత్రాలు కనపడలా, అబ్బా ఆరు బయట పడుకుంటే ప్రపంచం అంతా కనపడుతుంది కదా అని ప్రపంచం అంతా నా ఇల్లు అన్నట్లుగా తృప్తిగా బ్రతుకుతావు. అంటే నేను చెప్పే మాట, సమస్యలు ఎదిరినప్పుడు సనుగుడు కాదు, ఈ స్థితిలో కూడా బ్రతకటం నాకు నేర్పయ్యా, సంతృప్తిగా బ్రతకటం నేర్పయ్యా అని అది అలవర్చుకో. ఎప్పుడు నీ నోట స్థుతి ఉంటుంది. స్థుతి 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 స్థుతి. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీలు స్తోత్రములపై దేవుడైన యెహోవా ఆసీనుడు. అలా నువ్వు స్థుతిస్తూ ఉంటే నీ స్థుతులే సింహాసనాలుగా మారి ఆ స్థుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆత్మదేవుడు మన ఇంట్లో సంచరించడం ప్రారంభిస్తాడు. సమస్య ఎదురైనప్పుడు స్థుతి దానికి పరిష్కారం, సంతృప్తిగా బ్రతకటం దానికి పరిష్కారం. వాళ్ళు సనుగుతూ ఉంటే మోషే ఆ గ్రూపులో జాయిన్ కాల. అవునరా, దేవుడు ఆ ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో మనల్ని చంపాలని చూస్తున్నాడు రా, ఏం దేవుడురా ఈ దేవుడు అని వాళ్ళతో ఏకీభవించలా. వాళ్ళు సనుగుతూ ఉంటే మోషే దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాడు. ఏం చేశాడు? దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాడు. తమ్ముడా, చెల్లి, సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు పరిష్కారం, సాగిలపడి ఆయన సన్నిధిలో మొరపెట్టడమే నీ సమస్యకు పరిష్కారం. విను, ఏ సమస్యతో ఈరోజు తమ్ముడా నువ్వు ఉన్నా, ఉదయకాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న చెల్లి,
ఏ ఏ కరుడుగట్టిన స్థితిగతుల మధ్యలో నువ్వు అల్లాడిపోతున్నా నీ సమస్యకు పరిష్కారం ప్రార్థనా జీవితమేనని నువ్వు మర్చిపోవద్దు సుమే. దేవుడైన యెహోవా సన్నిధిలో మోషే మొరపెట్టాడు. మొరపెడితే ఒక బండను చూయించాడు. ఆ బండను కొట్టమన్నాడు. దైవజనమ, బండ అలా కొట్టాడో లేదో అద్భుతం. 40 లక్షల మంది ఇశ్రాయేలీల దాహార్తిని తీర్చే ఆ నీటి ఊట ఆ బండలో నుంచి ఉబికి 40 లక్షల మంది దాహార్తిని తీర్చింది. నేనంట అది బండ అంటే చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? రావు నీళ్ళు, రావు నీళ్ళు, రావు నీళ్ళు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ మార్గం గుండా నీకు సహాయం దొరకదు అని అనుకుంటావో ఆ మార్గం గుండానే నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఏది అసాధ్యం అనుకుంటావో అక్కడి నుండి సాధ్యాన్ని పుట్టిస్తాడు. నీకు తెలుసా? నీకు తెలుసా ఈ సంగతి? ఏంటన్నా సంగతి అంటారా? ఆ బండరాయిలో నీళ్లను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. సమస్య రాకమునిపే ఈ సమస్య వస్తుందని దేవుడు ఎరిగి ఆ సమస్యకు పరిష్కారం ఆ బండరాయిలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. తమ్ముడా, చెల్లి, ఒక్కసారి నా వైపు చూడు. ఈ గడియలో ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా నీ సమస్యకు పరిష్కారం సమస్య రాకమునిపే ముందుగానే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. దాహార్తితో ఇస్మాయిలు అల్లాడిపోతున్నప్పుడు కళ్ళు తెరిచాడట. వారి కళ్ళు నీటి ఓట ప్రక్కనే ఉందట. ఆహా! దాహార్తితో అల్లాడక మునిపే నీటి ఓటను ముందుగానే సిద్ధపరిచాడు. ఒక్కసారి మాట విను. ఏ సమస్యతో నువ్వు అల్లాడిపోతున్నావు? పిల్లల వివాహమా? నీ కుమార్తెకు చక్కటి అల్లుణ్ణి ఎక్కడో దేవుడు సిద్ధపరిచాడు. నీ కుమార్తెను పుట్టించక మునిపే నీ అల్లుణ్ణి పుట్టించాడు. ఆర్థిక సమస్యల ఒక ఆశ్చర్యకరమైన మార్గం దేవుడు నీకు తెరవబోతున్నాడు. ఏ సమస్య నీ బ్రతుకులు నువ్వు అనుభవిస్తున్నా విశ్వసించు. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఆ తర్వాత దానికి ముందు అధ్యాయాల్లో మారా, అయ్యో మారా, చేదైన నీళ్లు, వారు అల్లాడిపోతా ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు మీరు బాధపడతారు? ఆ ప్రక్కనే చెట్టు ఉంది, కొమ్మ విరిచేయండి. విరిచేసారో లేదో మార మాధుర్యంగా మారిపోయింది. విచిత్రం తెలుసా? మార అనే సమస్య వీళ్ళకు రాక మునిపే చెట్టును ముందుగానే సిద్ధపరిచాడు. దీని అర్థం ఏంటో తెలుసా? సమస్య నీకు రాకమునిపే సమస్య నీకు రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. కానీ సిద్ధపరిచింది ఎలా బయలుపరచబడిద్దో తెలుసా? నువ్వు సనక్కుండా సంతృప్తిగా ఉంటూ సాగిలపడి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, మోషేలాగా సాగిలపడి ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే నీ కొరకు దాచి ఉంచిన దాన్ని దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు. తమ్ముడా, ఒక దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, మేలైన దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే దినాలు దేవుడు దాచిపెట్టాడు. ఎక్కడ ఏడ్చావో అక్కడే నవ్వే దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఏ దేశంలో బాధను అనుభవించావో అక్కడే అభివృద్ధి పొందే దినాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. ఎక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఏ ఇంటిలో పిచ్చిదానిలాగా, ఏ బంధువుల మధ్యలో పిచ్చిదానిలాగా ఏడ్చావో అదే చోట నవ్వే దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టుంచాడు. నీవు చేయాల్సిందేంటో తెలుసా? సమస్య ఎదురైనప్పుడు సనగొద్దు, సాగిలపడు, సంతృప్తిగా ఉండు, సాగిలపడు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ కొరకు దాచి ఉంచిన దాన్ని నా దేవుడు బయలుపరుచునుగాక. ఆమేన్. నీ కొరకు ఏమేమి దాచిపెట్టాడో ఈ దినమే నా దేవుడు నీకు బయలుపరుచున్నట్లుగా ఈ వాక్యం విన్న తోడనే చేతులెత్తి కొద్దిసేపు ప్రభుని స్తుతించు, స్తుతించు, స్తుతించు.
స్తుతించు, సాగిలిపడి దేవుని సన్నిధిలో మొరపెట్టు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సమస్య మాకు ఎదురైనప్పుడు, అవును నాయన, సనుగుడు పరిష్కారం కాదు. సనుగుడు సమస్యను మరెక్కువ తీవ్రతరం చేస్తుంది. సనుగుడు కాదయ్యా. సమస్య ఎదురైనప్పుడు స్తుతించేవారిగా, ఆ కష్ట స్థితిలో కూడా బ్రతకటం నేర్చుకునేవారిగా మీరు మాకు నేర్పండి. సమస్య ఎదురైనప్పుడు సాగిలిపడి మోషేలాగా మొరపెట్టి ప్రార్థించే ఆ ప్రార్థనాత్మ మా ఒక్కొక్కరి మీద మీరు కుమరించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ వాక్యం విన్న బిడ్డల్లో నిన్నటి దినం ఎవరు సనిగారో, ఈ గడియలో వాక్యం వినక మునుపు ఎవరు సనుగుతూ వచ్చారో వారి నోట సనుగుడు తీసివేసి నోటి నిండా స్తుతులు నింపండి, నోటి నిండా స్తోత్రాలు నింపండి. హృదయమారా ఈ ప్రజలు నిన్ను స్తుతించినట్లుగా ఒక్కొక్క నోటిని స్తుతి గానాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడవయ్యా, ఈ బిడ్డల కొరకు మీరు ఏ పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచారో యేసు నామం పేరిట అది బయలుపరచబడునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దేనదాసునిగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను చేతులెత్తి దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.